దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు నేను మన యొక్క దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారం చేసి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇవి మనం ఎప్పుడు కూడా ఎదుర్కొనే సమస్యలే. మనం ఎదుర్కొనే సమస్యలకు దేవుని యొక్క వాక్యం స్పష్టమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంది. వాటిని చూడగలగాలి, మనం వాటిని చూడగలగాలి, చూసిన తర్వాత ఆచరణలో పెట్టగలగాలి. లేకపోతే అవన్నీ కూడా కేవలము అక్షరాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఎప్పుడైతే ఆ యొక్క మాటలు మన జీవితంలోనికి ఒక రేమా వాక్కుగా, దేవుడు ప్రేరేపించిన పరిశుద్ధాత్మ మాటగా మనం స్వీకరించి వాటికి విధేయత చూపుతామో అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. ఇది మనం నమ్మాలి. ఈరోజు మరి యోనా జీవితంలో నుంచి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, యోనా గురించి అనగానే చాలామందికి రకరకాల అభిప్రాయాలు కలగవచ్చు. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, యోనా చాలా గొప్ప ప్రవక్తగా ఉండి నినవే పట్టణంలో ఉన్నటువంటి జనులు రక్షించబడటానికి మరి కారణమయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అది ఒక భాగమే ప్రియులారా. ఎవరైనా ఒక వ్యక్తిని గురించి వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉంటాం అనేటువంటిది సర్వసాధారణమే. దట్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్, చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఉదాహరణగా మనం ఎవరైనా ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో తీసుకుందాం. అబ్రహాము అనే వ్యక్తిని తీసుకుందాం. అబ్రహాము గురించి వేరే ఆలోచన విధానాలు వేరే వారికి కలుగుతాయి. మరి ఒక ఉదాహరణ సంసోను గురించి నేను ఒక రెండు మాటలు చెప్తాను. సంసోను ప్రియులారా, మరి చాలామంది అంటారు, ఓ శాంసన్ వాజ్ ఎ గ్రేట్ హీరో, చాలా గొప్ప హీరో ఆఫ్ ద బైబిల్ అనే మాటను అంటారు. కానీ నా దృక్పథం వేరే. సంసోను విషయంలో నా దృక్పథం వేరే. నా దృక్పథం ఏంటంటే, సంసోను విషయంలో దేవుడిచ్చిన పిలుపును నెరవేర్చలేకపోయినటువంటి ఒక యవనస్తుడు, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకొని తన బలాన్ని బలహీనతగా మార్చేసుకొని చనిపోయినటువంటి ఒక యవనస్తుడు, అనవసరమైనటువంటి బలహీనతలు కలిగి తాను తెలిసినా కూడా అదే మార్గంలో ప్రయాణించి చాలా చిన్న వయసులోనే మరణానికి లోనైనటువంటి ఒక వ్యక్తిగా నేను చూస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే, హీ వాజ్ ఏ వీక్ పర్సన్, హీ వాజ్ ఏ ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్, హీ వాజ్ ఎన్ ఎమోషనల్లీ వీక్ పర్సన్. చాలా బలహీనుడుగా మరి కనిపిస్తుంది. అది పర్స్పెక్టివ్, చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్. కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇట్స్ ఆల్ రైట్. ఒక వ్యక్తి గురించి పలు అభిప్రాయాలు ఉండవచ్చు. యోనా గురించి కూడా అలాగే. యోనా గురించి చాలా మటుకు అనుకుంటూ ఉంటారు, మరి గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త, నినవే పట్టణాన్ని రక్షించాడు అని అనుకుంటారు. కానీ ప్రియులారా, యోనా జీవితంలోని బలహీనతలు కొన్ని మన ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అతన్ని ఏదో చిన్నబుచ్చాలని కానీ అతనికి ఉన్న మెరిట్స్ అన్ని తీసివేయాలని నా ఉద్దేశం కానే కాదు. బైబిల్ గ్రంథం యొక్క అందం అదే. బైబిల్ గ్రంథం యొక్క అందం ఏంటంటే, ఒక వ్యక్తిని కేవలము పాజిటివ్ యాంగిల్ మాత్రమే చూపియాల. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలములు, ఒక వ్యక్తికి ఉన్నటువంటి శ్రేష్టమైన సుగుణాలు మాత్రమే చూపించలేదు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతలు కూడా చూపించింది. ఓ వ్యక్తికి ఉన్నటువంటి మరి దుర్గుణములు కూడా చూపించింది. ఉదాహరణగా అబ్రహాం గురించి నాకు ప్రస్తావించుకున్నాం. అబ్రహాము నీతిమంతులందరికీ తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదొక్కటి మాత్రమే చూపించలేదు. అబ్రహాము గురించి బలహీనత కూడా చూపించింది. తన భార్య అయిన శారా కొరకు అబద్ధం చెప్పటం చూపించింది. లేకపోతే దావీదు గురించి చూడండి, గొప్ప రాజు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. కానీ బైబిల్ అక్కడితో ఆగల. బైబిల్ ఏం చేసిందంటే, దావీదు యొక్క బలహీనతను కూడా చూపించింది. దావీదు ఈ విషయంలో బలహీనుడు, ఈ విషయంలో తను తప్పు చేశాడు అని చూపించింది. ప్రియులారా, దీనంతటి బట్టి దేవుని యొక్క వాక్యము మనకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరు కూడా అతీతమైన వారు లేరు. నోబడీ సూపర్ హ్యూమన్. మనలో ఏ ఒక్కరము కూడా అతీతులము కాదు. నేనే అందరికంటే శ్రేష్ఠుడను, నేను తప్పులు చేయటం అసాధ్యం, నేను తప్పులు చేయను, తప్పులు మాట్లాడను, నా సలహాలు తప్పులు కాదు, నా ఆలోచనలు తప్పులు కాదు, నా నిర్ణయాలు తప్పులు కాదు అనుకోవటానికి లేదు ప్రియులారా. ఎవ్రీబడీ ససెప్టబుల్. మనందరం కూడా బలహీనతలు ఉన్నాయి. మనం పడిపోవటానికి అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా లేకపోతే ఎంత బలవంతులమని బయటకు అనిపించినా కూడా చాలా చిన్న విషయాల్లో పడిపోవటానికి
అవకాశం లేకపోలేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక 4-5 విషయాలు సమయంలో నేను యోనా గురించి మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యోనా మంచి పేరుగాంచిన వ్యక్తి కదండి. యోనా అంటే చాలా పేరుగాంచిన వ్యక్తి. ఎందుకు పేరుగాంచిన వ్యక్తి అంటే చేప కడుపులో కూడా ప్రార్థించిన గొప్ప వ్యక్తి. చేప కడుపులో కూడా ప్రార్థించి దేవుని మనసును మార్చేసినటువంటి గొప్ప వ్యక్తి అని యోనా గురించి మనం చెప్తూ ఉన్నాం. కానీ యోనా జీవితంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. యోనా అంత పేరుగాంచిన ప్రవక్త అయినప్పటికీ కూడా తాను తెలిసి ఉద్దేశపూర్వకముగా తన యొక్క జ్ఞానంతోనే దేవునికి అవిధేయత చూపుతూ ఉన్నాడు. నా మాట మీరు గమనించండి. నేను నా మాటలు చాలా జాగ్రత్తగా వాడి మీకు చెప్తూ ఉన్నాను. తనకు తెలిసి తన ఉద్దేశపూర్వకముగా తన యొక్క జ్ఞానముతోనే దేవుడు ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని కాదని అవిధేయత చూపుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? చదవండి దయచేసి 1వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి అమ్మా. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రియులారా, దేవుడు ఒక పని చెప్పాడు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, వారికి సువార్త ప్రకటించు, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి నాశనము దగ్గరకు వస్తుందని చెప్పు, ఈ దుర్గతి పడుతుందని చెప్పు, వారు రక్షించు అనే మాట చెబితే కరెక్ట్గా దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా తాను తర్షీష్కు వెళ్తూ ఉన్నాడు. నినివే పట్టణము మరి కుడివైపు ఉంటే తర్షీష్ పట్టణం ఎడం వైపు. అబ్సల్యూట్ డిసోబీడియన్స్ అన్నమాట. తన ప్రియులను తెలిసి జ్ఞానముతో ఉద్దేశపూర్వకంగా మరి అవిధేయత చూపుతూ ఉంటూ ఉన్నాడు. ఇదే నా మొట్టమొదటి విషయం మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆశ్చర్యం యోనా చేశాడని మనం అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో చాలాసార్లు మనం చేస్తాం, చాలా విషయాల్లో మనం చేస్తాం. ఏంటి? ఉద్దేశపూర్వకముగా తెలిసి కూడా జ్ఞానముతో మనం అవిధేయత చూపుతాం. నాట్ దట్ వీ డోంట్ నో ద స్క్రిప్చర్స్, నాట్ దట్ వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, నాట్ దట్ దిస్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, నాకు తెలియదు అనేది కాదు. తెలిసినా కూడా సింపుల్ విషయాలు నేను చెప్తాను ప్రియులారా, సింపుల్ విషయాలు చెప్తాను, ఆలోచన చేద్దాం. కాంప్లికేటెడ్ విషయాలు వదిలేసేయండి, సింపుల్ విషయాలు చెప్దాం. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, బీ కైండ్ టు వన్ అనదర్. ఒకరి ఎడల ఒకరు దయ చూపించండి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండండి అని చెప్పి సింపుల్ విషయం. అదేమైనా కాంప్లికేట్ అండి? ఎవరికైనా అర్థం కాదండి? ఎవరికైనా ఇబ్బందికరంగా ఉందండి? ఏం లేదు. బీ కైండ్ టు వన్ అనదర్. బట్ సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, ఎన్నోసార్లు ప్రియులారా, మనము దయ చూపించట్లా. ఫెయిర్నెస్ అని అంటాం అన్నమాట. జస్ట్గా, తగినట్టుగా, కనికరముతో ఉండమనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే మనం ఉండటం లేదు. కఠినస్తులుగా, కర్కోటగులుగా, కర్కశులుగా, హృదయ కాఠిన్యము కలిగి దయ చూపించేదానికి బదులుగా ఒకరిని గాయపెట్టాలి, ఒకరిని నొప్పించాలి, ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని చిన్న చూపు చేయాలి, ఒకరిని కించపరచాలి, ఒకరి గురించి చెడ్డ మాటలు పలకాలి, వారిని హర్ట్ చేయాలని కొన్నిసార్లు కైండ్గా ఉండటం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? బీ కైండ్ టు వన్. సింపుల్ విషయం. ఒకరి ఎడల ఒకరు మీరు దయ చూపించండి. ఇంకో విషయం నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి, కానీ ప్రస్తావనకు నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఘనత విషయంలో మీకంటే ఇతరులు గొప్పవారిని ఎంచి మీరు వినమ్రులై ఉండండి. కన్సిడర్ అదర్స్ యాజ్ మోర్ ఆనరబుల్ దాన్ యూ అండ్ బీ హంబుల్. నీకంటే ఎదుటి వ్యక్తి గొప్పవాడిగా ఎంచి
నువ్వు తగ్గించుకొని ఉండు అనేది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. అంతే రాశారండి. మనం ఏం చేస్తాం? మన ప్రయాస అంతా కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తి కంటే నేను గొప్పవాడిని ప్రూవ్ చేసుకోవడమే మన ప్రయాస. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను ఇంకా కొత్త విషయాలు నేను చెప్పట్లేదు కదా. ఎవరైనా బంధువులు కలిశారు, నలుగురు బంధువులు కలిస్తే నువ్వు ధరించిన డ్రెస్సుల కంటే నా చీర నా డ్రెస్సే బెటరు, నేనే గొప్ప, నువ్వు కట్టుకున్న ఇల్లు కంటే నా ఇల్లే గొప్పది, నువ్వు సంపాదించే జీతం కంటే నా జీతమే పెద్దది, నీ పిల్లల కంటే నా పిల్లలే బాగా చదువుకుంటూ ఉన్నారు, నీ ఆస్తి కంటే నా ఆస్తి గొప్పది, మాటల విషయంలో నీకంటే నేనే శ్రేష్ఠుడను, ఆలోచనల విషయంలో నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు మంచివి. ప్రియులారా, ఎంతమందికి అర్థమవుతుందండి? మన ప్రయాస అంతా ఏంటంటే ఎక్కడికి పోయినా సరే ఇతరుల కంటే నేను బెటర్ అని చూపించుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం. కానీ దేవుని వాక్యం సింపుల్గా ఏం చెప్తూ ఉన్నాడు? ఘనత విషయంలో మీకంటే ఎదుటివారు గొప్పవారుగా ఎంచండి అన్నాడా లేదా? కానీ అది మనం ఫాలో కావట్లా. మనకు అర్థం కాలేదండి. ఎంతమందికి అర్థం? ఇదేమన్నా థీరమ్సా అండి? 10th క్లాస్లో ఉన్న థీరమ్స్, ఆల్జీబ్రా, ఈ ట్రిగ్నామెట్రీ ఇవి కాదు కదండి, సింపుల్వి కదండి ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడు? ఇతరులను గొప్పగా ఎంచి నువ్వు వినమ్రత కలిగి ఉండు, తగ్గింపు కలిగి ఉండు అని అంటూ ఉన్నాడు. కానీ మనం చేయం. ప్రియులారా, యోనా చేసిన దాంట్లో నాకు అంటే ఈ మెసేజ్ కొరకు నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెడుతున్న సమయంలో ఈ మాట పదే పదే ఆలోచనలోకి నాకు వస్తూ ఉంటే గుండె చాలా భారం అయిపోతుంది. తెలియక కాదు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? ధర్మశాస్త్రము తెలియని వారికి తెలియనట్టుగానే తీర్పు తీర్చబడుతుంది. బికాస్ దే ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద లా. కానీ మనకు తెలుసు కదా, మనకు వాక్యం తెలుసు, బోధించబడతా ఉంది, మనం వింటూ ఉన్నాము. అయినా సరే ఉద్దేశపూర్వకముగా మనము అవిధేయత చూపడానికి ఒప్పుకుంటున్నాం. మీరు పరిశుద్ధులుగా ఉండండి. ప్రియులారా, ఇదేమైనా అర్థం కాని విషయమా? అర్థం చాలా సింపుల్ విషయమే. మీరు పరిశుద్ధులుగా ఉండండి. అయినా సరే మనము ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా నేను ఈ పని చేస్తే, నేను ఈ మాట మాట్లాడితే, నేను ఈ యొక్క సంబంధంలో ఉంటే, నేను ఈ ఫలానాది ఇన్వాల్వ్ అయితే నా పరిశుద్ధతకు అభ్యంతరం కలుగుతుంది, నేను పరిశుద్ధత కోల్పోతాను అనేది తెలిసినా కూడా మనం ఆ విషయాలు చేస్తూ ఉన్నాం. And that is why today I call it as an intentional disobedience. ఉద్దేశపూర్వకమైనటువంటి అవిధేయత. జ్ఞానముతో, తెలివితో మనం చేసేటువంటి అవిధేయత. ఈరోజు ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. మనం ప్రార్థించాలి ప్రియులారా. ఈ విషయంలో ప్రభుని ప్రార్థిస్తాం. నేనేదో అతీతున్నని నేను చెప్పటం లేదు. మనందరికీ సహాయం అవసరం. మనందరం ప్రభువుని అడగాలి. ప్రభువా, మాలో ఏ సమయంలో కూడా ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకముగా అవిధేయత నేను చూపకూడదు. ఈరోజు మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ప్రియులారా, అది ఒకటి. రెండవది, యోనా చాలా భావోద్రేకుడై ఆ భావోద్రేకములో బలహీనత కలిగిన వాడిగా మనకు చాలా చోట్ల కనిపిస్తాడు. He was getting easily offended. చిన్న విషయాలకు చిన్నబుచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఏం చెప్పాడు దేవుడు? యోనా, నినవే పట్టణస్థులు చేసిన పాపం బహు గొప్పది, వారి దగ్గరకు వెళ్ళి నీవు వారికి దుర్గతి పడుతుందని చెప్పు, వారు మారాలని చెప్పు అనే మాట చెప్పాడు దేవుడు. దాంట్లో అఫెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఉందండి? అఫెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కానీ అఫెండ్ అయ్యాడు, చిన్నబుచ్చుకున్నాడు. తనే అంటాడు, నేను చెప్పట్లా, యోనానే అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయంలో యోనా చెప్తూ ఉన్నాడు ఈ మాటను. యోనా దీనిని చూచి అట్లా బహు చూడండి, బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, చాలు, బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఎందుకు? ఏమంత సమస్య వచ్చింది యోనాకు? ఎందుకు అంత చింతాక్రాంతుడు కావాలి?
ఎందుకు అంత కోపగించుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాడు. కోపగించుకొని ఏమంటున్నాడు? యెహోవా ఆ. నేను నా దేశమందుండగా అవును. ఇట్లు జరుగునని నేను నేను అనుకున్నాను కదా. అందువలననే ఆ. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవయ్యుండి ఆ. పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఆ. తార్షీషునకు పారిపోతిని. ఇదేంటి చింతాక్రాంతం? నాకు అర్థం కాల. అంటే దేవుడు బహు కృపగలవాడని, దేవుడు బహు శాంతవంతుడని, బహు జాలి గలవాడని, బహు కటాక్షం కలిగిన వాడని చింతన, లేకపోతే అటువంటి సుగుణాలున్న దేవుడు వీరిని ఎలాగో రక్షిస్తాడని, మరి నా అవసరం ఎందుకు, ఊరికే దేవుడు నన్ను పప్పెట్టి మాదిరి పెడుతూ ఉన్నాడా అనే చింత. ఏంటి కారణం? వాస్తవానికి చూడాలంటే ఏమి లేదు అక్కడ, చింతపడే విషయమే లేదు. ఉందండి ఏమన్నా? ఏం లేదు. అందుకనే చెప్తూ ఉన్నాను, దయచేసి వినండి నా మాట. ఈరోజు ఒకటి ప్రాక్టికల్గా నేను చెప్తూ ఉన్నాను. తొందరగా అఫెండ్ అవుతారనమాట. తొందరగా అఫెండ్ అవ్వటం, చిన్న విషయాలు కూడా అఫెండ్ అవ్వటం, చిన్న పుచ్చుకుంటారనమాట. ఉదాహరణగా నలుగురు స్నేహితులు ఉన్నారు. నలుగురు స్నేహితులు అంటే ఏం చేస్తారు? మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, 2-3 జోక్స్ వేసుకుంటారు. ఆ జోక్స్లలో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయన్నమాట. ఒక విధానం ఏమంటే ఏదో సరదాగా కించపరిచినట్టు, లేక ఎక్స్ట్రాగా, బా ఏం రా ఈరోజు మంచి చొక్కా వేసుకున్నావు, సూపర్గా ఉన్నవరా, నువ్వు హీరో మాదిరి ఉన్నావురా అన్నారు. ఆ మాట అనేసరికి ఈరోజు నేను చాలా హర్ట్ అయిపోయినా నేను. అందరి ముందు నన్ను ఈ విధంగా మాట్లాడాడు. నేను చాలా హర్ట్ అయిపోయినా. ఇంక అసలు కలవను, మాట్లాడను. నేను చాలా ఏమంది అక్కడ హర్ట్ కావడానికి? ఏమైనా ఉందా అమ్మ అక్కడ? ఏమైనా ఉందండి? ప్రియులారా, అంటే ఈజీలీ అఫెండెడ్. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఇట్లా ఉంటారంటే ఇమోషనలీ వీక్ పీపుల్, భావోద్రేకముగా బలహీనులైన వారు లేని చోట కూడా సమస్యను చూస్తారు. అబ్బా ఈరోజు నువ్వు వండిన వంట జీవితంలో ఎప్పుడు తినలేదబ్బా అని మంచిగానే చెప్పింటారు. ఎదుటి వ్యక్తి మంచిగానే చెప్పింటారు. కాస్త అతిశయ అలంకారం ఏదో అంటారు కదా, అతిశయాలంకారం ఉపయోగించి జీవితంలోనే ఎప్పుడు తినలేదు అనే మాట చెప్పేసరికి హర్ట్ అయిపోయింది. చాలా హర్ట్ అయిపోయినాడు నేను. వ్యంగ్యంగా అన్నారు ఈరోజు. అసలు మీకు అర్థం కాలేదా? నేను ఇక వంట చేయను ఇంకా ఈరోజు నుంచి. ప్రియులారా, అంటే నేను చెప్తూ ఉన్నాను, దయచేసి వినండి. ఇలాంటి బలహీనమైనటువంటి భావోద్రేకాలు కలిగిన వ్యక్తులు సాధారణంగా సమాజంలో ఇమడలేరు. ఎందుకు చెప్పమంటారా? ఎక్కడికి పోయినా నిన్ను ఈ విధంగా అఫెండ్ చేసేవారు చుట్టూ ఉంటారు. స్టార్టింగ్ ఇంట్లో నుంచే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, లేక తోడకోడళ్ళు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, బావలు బామ్మడుదులు కావచ్చు. ప్రియులారా, నిన్ను అఫెండ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను చిన్నబుచ్చేవారు. నీవు బలహీనుడు అయితే ఎక్కడికి పోతావు? ఇక ఎలా నువ్వు సాధించేది? బయట ప్రపంచంలో ఇంట్లో అయినా కొంచెం సాఫ్ట్గా ఉంటారేమో కానీ బయట ఇంకా కఠినంగా ఉంటారు. బయట ఇంకా హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సమాజంలో నీవు బలహీనుడు అయితే నిన్ను ఒక ఆట ఆడుకోరా? పిల్లల మాట ఆలకిస్తూ ఉన్నారా? యోనా అసలు అవసరమే లేదు చింతాక్రాంతుడు కావడానికి, కోపగించుకోవడానికి అవకాశమే లేదు అక్కడ. కానీ లేని చోట బలహీనమైనటువంటి భావాలను బయటికి తెచ్చి చింతాక్రాంతుడై, ఇదే మాట ఎక్కడ వాడతారు? గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు బహు దుఃఖాక్రాంతుడై. అంత కష్టం వచ్చిందా యోనాకి? ఇప్పుడు ఏమైనా వచ్చిందంటే కంపారిజన్ ఎక్కడ ఉందా? కానీ అదే మాట వాడుతున్నాడు, బహు చింతాక్రాంతుడై, కోపగించుకొని. ఏమన్నాడు దేవుడు? నువ్వు పోయి సువార్త చెప్పు అని అన్నాడు, అంతే కదా. దానికి నువ్వు అత్యంత ప్రేమ గలవాడివి, అత్యంత జాలి చూపేవాడివి, నేను లేకపోయినా నువ్వు క్షమిస్తావని నేను తెలుసుకొని
ప్రియులరా, ఈరోజు మనం లెట్ us అండర్స్టాండ్ టు కీప్ పీస్. మనం సమాధానాన్ని వెంటాడదాం, సమాధానాన్ని కాపాడుకుందాం. చిన్నదాన్ని గోరంత దాన్ని కొండంత చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నాను ప్రియులరా, చాలా చోట్ల కుటుంబాలలో తగాదాలు కానీ, కుటుంబాలలో అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే కుటుంబాలలో అనవసరమైనటువంటి భేదాలు కలగటానికి కారణం చాలా చిన్నవే ఉంటాయి. వాటిని చూడాల్సిన రీతిగా చూసేస్తే ఏం కాదు, కానీ చూడాల్సిన రీతిగా కాకుండా కొండంతగా భూతద్దములు పెట్టి చూసుకుంటే మాత్రం ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి. లెట్ us be emotionally strong people. అందుకనే నేను ఇంగ్లీష్లో ఒక వర్డ్ వాడాను ఈరోజు మార్నింగ్, థిక్ స్కిన్డ్ పీపుల్ అని అంటాం. థిక్ స్కిన్ అంటే బలమైన వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా మాటలు అనండి, వినాలో వదిలేయాలి. అది అలవాటు చేసుకుందాం. ఆమెన్. దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? రెండిట్లో నుంచి వినమని కాదు, ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో వదిలిపెట్టమని. అంతేకాని 2 చోట్ల నుంచి వింటే కష్టం, మైండ్లోకి వెళ్తాయి. ఈ రూట్ ఒక సైడ్ ఎంట్రీ, ఒక సైడ్ ఎగ్జిట్, అది మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకుండా 2 చోట్ల నుంచి వింటూ ఉంటాము. 2 చోట్ల విని మన బ్రెయిన్ పాడవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం స్ట్రాంగ్ ఉందాం ప్రియులారా. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన జీవితంలో మనం జయిస్తాం. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియులారా, ఇక మూడవది యోనా విషయంలో నేను మీ ముందు ఉంచాల్సిన విషయం ఏంటంటే, అసలు యోనాకు నినెవే ప్రజల మీద ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి? అసలు యోనాకు నినెవే పట్టణస్థుల మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటి? వాళ్ళు ఏమైనా నష్టం చేశారా ఇతనికి? వాళ్ళు ఏమైనా హాని చేశారా యోనాకు? ఏం చేయలే. అసలు వాళ్ళకు యోనాకు సంబంధం ఉందా? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. నినెవే పట్టణస్థుల మీద ఎందుకో తనకు ఒకలాంటి అభిప్రాయం కలిగి, నేను వెళ్ళను, నేను సువార్త చెప్పను, నినెవే పట్టణం అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా నినెవే పట్టణానికి పోవాల్సినటువంటి యోనా తార్షీష్ పట్టణానికి పోవడానికి బయలుదేరాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఎనిమిటీ, ఐ డోంట్ అండర్స్టాండ్ ద అన్రీజనబుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాల. ప్రియులారా, ఇది మనకు కొంత ఆశ్చర్యంగా కనిపించినా మన జీవితాల్లో కూడా ఇది జరుగుతూ ఉంది అని చెప్పడానికే నేను ప్రయత్నిస్తున్నాను. మన చిన్నతనం నుంచి కూడా ప్రియులారా, చాలాసార్లు ఇటువంటి అనవసరమైన ద్వేషాన్ని, నా మాట విన్నారా? ఎలాంటి ద్వేషం అండి ఇది? అనవసరమైన సత్య విరుద్ధమైన ద్వేషం. అనవసరమైన సత్య విరుద్ధమైన ద్వేషాన్ని మన హృదయాల్లో నింపుతున్నారు. సమాజం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, పెద్దవారు కావచ్చు. ఇందులో కొన్నిసార్లు మనం కూడా తప్పుగా ఉండవచ్చు. ఉదాహరణగా నేను 2-3 ఉదాహరణలు చెప్తాను, ఎవరు ఫీల్ అవ్వవద్దండి, దీనిలో సత్యం గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనకు చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి మనకు నేర్పించింది పాకిస్తాన్ మన శత్రువు. మొన్న మధ్యలో లియో అడుగుతున్నాడు, లియో పాకిస్తాన్ వాళ్ళు బాగా ఆడుతూ ఉంటే, క్రికెట్ బాగా ఆడుతూ ఉంటే సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అప్పుడు చాలా వింతగా ఉంది, ఒరే పాకిస్తాన్ ఈజ్ మై ఎనిమీ అని చెప్పాలని అనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్పలేదు అనుకోండి, ఎందుకంటే మన మనసులో అది చిన్నప్పటి నుంచి నూరిపోసారు కదా. పాకిస్తాన్ వాళ్ళు బాగా ఆడుతుంటే చప్పట్లు ఎట్లా కొడతాం మనం? వాళ్ళు ఓడిపోతే సంబరాలు, వాళ్ళు ఓడిపోతే ఏమంటారు జిలేబీ, వాళ్ళు ఓడిపోతే క్రాకర్స్ పంచుతాం, వాళ్ళకి నష్టం కలిగితే మనకు సంతోషం. ఎందుకు ఆ ద్వేషం? నీకేమేం చేశారా? నాకేమేం చేశారా వాళ్ళు? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ప్రియులారా. నిజమే, వాళ్ళు ఏదో విడిపోయారు, అక్కడ మనకు అవన్నీ తెలియదు, మనం చూడలేదు, ఏదో జరిగిపోయాయి. వాళ్ళొక దేశం అంటే వాళ్ళు రక్షించబడకూడదా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయకూడదా? చిన్నప్పటి నుంచి వాళ్ళు శత్రువులు అని చెప్పేసరికి ఎందుకు ఆ ద్వేషం పెంచుకున్నాం మనము? అవసరమా? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము ఆ ద్వేషం అవసరమా? దేవుడు ఏమంటున్నాడు? ప్రేమను పంచండి అన్నాడా లేదా? ప్రేమమయులై ఉండండి మీరు అన్నాడు కదా. ఎందుకు ఆ ద్వేషం? ఎవరో చేస్తున్నారు, ఎవరో చెప్తూ ఉన్నారు కాబట్టి మనం గుడ్డిగా ఆ ద్వేషాన్ని మన మనసులో పెట్టేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, గత కొన్ని సంవత్సరాల క్రితం ఐసిస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, మీరు వినే ఉంటారు కదా. ఐసిస్ అనే
ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్రైస్తవ మిషనరీలను కానీ క్రైస్తవులను కానీ బంధించి భయంకరంగా వారిని చంపే వీడియోలు తీసి పోస్ట్ చేయటం చూశారు. మనందరం కూడా చూసాం కదండి. మీరు చాలా మటుకు చూసే ఉంటారు. మరి ప్రియులారా, ఈరోజు నేను అడిగే ప్రశ్న, వారు మన శత్రువులా? వారు ఏం కావాలని మనం ప్రార్థన చేస్తాం? వారిని దేవుడు చంపేయాలని ప్రార్థన చేస్తామా? వారు రక్షించబడాలని ప్రార్థన చేయమా? వారు మంచి మనుషులుగా మారాలని, మంచి మనుషులుగా ఉండాలని ప్రార్థన చేయమా? వారు కూడా పరలోకానికి రావాలని ప్రార్థన చేయమా? ఎందుకు ఆ ద్వేషం మనకు? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది మొదటివి సాఫ్ట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన, ఇవి సాఫ్ట్. ఇప్పుడు కొద్దిగా హార్డ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ ఉన్నా, వినండి. ఎవరు దయచేసి మరోలా అనుకోవద్దండి. లోకములో అత్తలందరూ కఠినస్తులే, లోకములో కోడళ్ళందరూ చెడ్డవారే, లోకములో ఆడపడుచులందరూ ఇలాగే ఉంటారు, లోకములో భార్యలందరూ ఇలాగే ఉంటారు అనేది కొన్నిసార్లు పడిపోయింది. అది న్యాయమా? న్యాయమేనా? మనం ఆ విధంగా టీచింగ్ చేయటం, ఆ విధంగా చెప్పటం న్యాయమేనా? ఆ విధంగా బోధించడం న్యాయమేనా? ఒక వివాహం కావాల్సినటువంటి అమ్మాయికి, నీ అత్తగారి విషయంలో జాగ్రత్తగా ఉండు, ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, అవసరమా? మనం చెప్పటం అవసరమా? మనం ఏం చేస్తున్నామండి? వారి హృదయంలో ఏం నింపుతా ఉన్నాం? మనము ద్వేషం నింపుతా ఉన్నాం. మనం ద్వేషం నింపుతా ఉన్నాం. ప్రియులారా, అందరూ ఒకేలా ఉండరు. ఎవరో ఒకళ్ళు ఉన్నారనేసి అందరికీ ఆపాదించడం మంచిది కాదు. ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారండి? ఆల్ బాసెస్ ఆర్ నాట్ బ్యాడ్. ప్రతి అధికారి చెడ్డవాడు కాదు, ప్రతి యజమాని చెడ్డవాడు కాదు. ప్రేమ కలిగిన యజమానులు ఉన్నారు, అర్థం చేసుకునేవారు ఉన్నారు, ఎంతో తల్లిలాగా ప్రేమించే అత్తగారు ఉన్నారు, కూతురు మాదిరిగా అత్తగారిని ఆదరించే కోడళ్ళు ఉన్నారు. లేరా? లోకంలో లేరా? ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదండి. దయచేసి నా మాటలు ఆలకించండి. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. నా గట్టి నమ్మకం ప్రియులారా, నేను ఈ మాట చెప్తున్నాను, దయచేసి ఆలకించండి. మన జీవితంలో సాతాను తప్ప, అపవాది తప్ప మరెవ్వరూ మనకు శత్రువు కాదు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ మనిషి కూడా మనకు శత్రువు కాదు. ఏ మనిషిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఏ మనిషిని మనము ఆ విధమైనటువంటి దృష్టితో మనం చూడాల్సిన అవసరం లేదు. చివరికి నీ యొక్క విశ్వాసం కొరకు నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండి నిన్ను చంపటానికి ఎవరైనా వస్తే కూడా వారు రక్షించబడాలనే మనం ప్రార్థించాలి తప్ప, వారు నష్టం కలిగి ఉండాలనో, వారు తీర్పు పొందాలన్నా చేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ప్రియులారా, ఈరోజు అటువంటి హృదయం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగి ఉందాము, ప్రేమను పంచుదాం, ప్రేమగా ఉందాం. ద్వేషం అనేది గుణం కాదు ప్రియులారా. ద్వేషము, అవమానాలు చేయటం, మరి చెడ్డ మాటలు కానీ, పరుషమైన మాటలు కానీ, ఒకరిని చిన్నబుచ్చే మాటలు కానీ, ఇవి చేయాల్సిన అవసరం అసలు మనకు తగవు కూడా. మనకు తగవు అవి మన ఆత్మీయ స్థితికి శోభస్కరం కాదు ప్రియులారా. మనం ప్రేమగా అర్థం చేసుకుని ఉందాం. దేవుడు నినవే వారికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం నినవే పట్టణస్థుల మీద? ప్రియులారా, ఈరోజు ఆలకిస్తాం. అందుకని ఈరోజు ఇంకో మాట కూడా నేను చెప్తాను. దయచేసి ఎవరు కూడా, సున్నితమైన అంశము, ఎవరు కూడా దయచేసి మరోలా అనుకోవద్దండి. కానీ నేను ఈ మాట చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మటుకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సమాజంలో ప్రియులారా, కుల వ్యవస్థ అనేటువంటి ఒక భయంకరమైన వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో భాగముగా పై కులస్తులు చిన్న కులస్తులను ద్వేషిస్తూ, చిన్న చూపు చూస్తూ, అవమానపరిచే విధంగా ఉంటూ ఉన్నారు. అలాగనేసి ఈ చిన్న కులాలుగా పేరుగాంచినటువంటి కొన్ని కులాలు వారు ప్రేమతో ఉన్నారంటే వారు కూడా లేదు. పైవారు ద్వేషిస్తూ ఉన్నారని బాధపడడం ఒక వంతు అయితే, వీరు కూడా ఇతరులను గౌరవిస్తున్నారంటే అది కూడా ఉండదు. వీరికంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా సేమ్ ట్రీట్మెంటే చేస్తూ ఉంటారు. ప్రియులారా,
దేవుని యొక్క కృపలో మనలో కుల వ్యవస్థ నిర్మూలమగునుగాక. ఆమేన్. మనమందరం దేవుని స్వరూపమందు చేయబడిన వారమే. ప్రియులారా, ఈ యొక్క ప్రపంచం మారాలి అంటే ఒక్కొక్కరితోనే ప్రారంభం కావాలి. ఇది ఒకసారి అంత ఏదో హోల్సేల్గా మారదు. ఇది హోల్సేల్గా మారదు. ఒక్కొక్క వ్యక్తి, నీలో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి. ద్వేషం పోవాలి, తీర్పు తీర్చే తత్వం పోవాలి, ప్రేమను పంచాలి, ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడే ప్రియులారా ఒక్కొక్క నీటి బొట్టు మాదిరిగా ఒక్కొక్క మనిషి మారి అంతా కూడా మారుతుంది. అంతే తప్ప ఇది జరగని పని. ఈరోజు మనం ఈరోజు దేవుని యొక్క కృపలో అడుగుదాం, దేవా ఎవరి పట్ల కూడా నేను ద్వేషం కలిగి ఉండకూడదు. ఆమేన్. అందరిని అర్థం చేసుకుందాం, అందరినీ ప్రేమిస్తాం. మేబీ యు ఆర్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. నీవు ఇతరుల యొక్క ద్వేషానికి లోనవుతూ ఉన్నావేమో, ఇతరులు నిన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అయినా పర్వాలా, ఇట్స్ ఓకే. అయినా మనం వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనము మాత్రం ప్రేమతోనే ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒకరి చేత ద్వేషించబడ్డామని వారిని ద్వేషిస్తే వారికి నీకు ఏంటి తేడా? వారికి నీకు ఏంటి తేడా? నీవు వారు అరుస్తున్నారని నీవు అరిస్తే, వారు పరుషమైన మాటలు మాట్లాడుతున్నారని నువ్వు పరుషమైన మాటలు మాట్లాడితే, వారు లంచం తీసుకుంటున్నారని నువ్వు లంచం తీసుకుంటే, వారు చెడ్డవారని నీవు చెడ్డవాడిగా అవుతే, ప్రియులారా నీకు వారికి తేడా ఏంటి? కొంతమంది అంటూ ఉంటారు కదా, ఫేమస్ డైలాగ్ ఏంటి, మంచివారికి నేను మంచివాడిని, చెడ్డవారికి నేను నా అంత చెడ్డవాడు లేడు. అమ్మో, ఇదేదో బాగుంది అంటే ఏంటి తేడా? ఇంకా నేను అడిగే ప్రశ్న సింపుల్, వాట్ ఈస్ ది డిఫరెన్స్? మంచివారికి అందరూ మంచివారుగా ఉంటారు, చెడ్డవారికి కూడా నువ్వు మంచివాడిగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లెట్ us స్ప్రెడ్ లవ్. ఈరోజు యోనా జీవితంలో నేను ఇదే మాట చెప్తూ ఉన్నాను. నినవే పట్టణస్థుల మీద యోనా అలగటం, యోనా చిన్నబుచ్చుకోవటం, యోనా కోపగించుకోవటం నాకైతే న్యాయసమ్మతంగా కనిపించలా. ఒక రక్షించబడాలి, దేవుడు బాధ్యత ఇచ్చాడు, పోదాం చేద్దాం. వారి మీద ఎందుకు మనం ప్రియులారా, ఇది చాలా మటుకు మన జీవితాల్లో ప్రాక్టికల్గా అనుభవిస్తాం కాబట్టి ఈ మాటను నేను తెలియచేస్తున్నాను. మూడవది ప్రియులారా, ఇక నాలుగవది నేను చెప్తూ ఉంటూ ఉన్నాను. నాలుగవ విషయం ప్రియులారా, యోనా వాజ్ అప్సెట్ అబౌట్ పీపుల్. యోనా వాజ్ అప్సెట్ అబౌట్ పీపుల్ ఆఫ్ నినవే. నినవే పట్టణస్థుల మీద యోనా కాస్త సంతోషంగా లేడు. ఇందాక మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 1-4 వచనాల్లో యోనా ఏమంటున్నాడంటే, దేవా నువ్వు ఎట్లాగో రక్షిస్తావు, నా అవసరం ఏముంది, వారు రక్షణ పొందుతారు, నువ్వు పశ్చాత్తాపడతావు, ఈ విషయం ఆ విషయం అని యోనా చెప్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, సాధారణంగా నేను గమనించాను, దైనందిన జీవితంలో ఇది నిజం కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. కొంతమంది మీద మనకు ద్వేషం కారణం ఏంటంటే, వారంటే పడదు, కారణం ఏంటంటే మనకంటే వారు మంచిగా ఉన్నారని. కొంతమంది అంటే పడదు, కారణం ఏంటంటే మనకంటే వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని. కొంతమంది అంటే మనకు పడదు, నాకంటే చూడటానికి అవతల వారు బాగుంటారని. కొంతమంది అంటే పడదు, ఇప్పుడు చెప్తున్నాను కారణం, ఇతరులు నాకంటే వారిని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారని. కొంతమంది అంటే పడదు, ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే వారికే దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నీకు వారికి డైరెక్ట్గా ఏముండాల్సిన అవసరంలా. జోనా వాజ్ అప్సెట్ బికాస్ హీ ఫెల్ట్ ద సిటిజన్స్ ఆఫ్ నినవే were not worthy of God's favor and blessings. దేవుని యొక్క కృపకు వారు పాత్రులు కాదు అని, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి చెందటానికి వారు అర్హులు కాదు అన్నట్టుగా ఆయన వారి మీద అసహనం కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో మనం ప్రాక్టికల్గా ఎదుర్కొంటాం, ప్రాక్టికల్గా చూసే విషయాలు ఇవి. నీకంటే వేరే వ్యక్తి ఎక్కువగా దీవించబడుతూ ఉంటే సంతోషించలేక ఉండే పరిస్థితులు ఉంటాయి. అది సమంజసం కాదు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. 2 ఉదాహరణలు చెప్తానండి, దయచేసి వినండి. 3 విద్యార్థులు ఉన్నారు. 3 విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు చదువుతూ ఉన్నారు. 3 విద్యార్థుల్లో నువ్వు ఉన్నావు,
నువ్వు చాలా బ్రైట్, ఆ ముగ్గురు విద్యార్థుల్లో నువ్వే షార్ప్, నువ్వే బ్రిలియంట్. మిగతా ఇద్దరు నీ దగ్గరికి వస్తారు డౌట్స్ కొరకు, మిగతా ఇద్దరు నిన్నే సలహాలు అడుగుతూ ఉన్నారు, మిగతా ఇద్దరు నీ సహాయంతోనే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు, మిగతా ఇద్దరు ప్రియులారా ఎప్పుడైనా సరే నీ మీదే ఆధారపడుతూ ఉన్నారు, నీ సలహాలే కోరుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ రాశారు ముగ్గురు, నీకు ఉద్యోగం రాలా, వారికి ఇద్దరు ఉద్యోగాలు వచ్చాయి. ఎంతమందికి అర్థమైందండి నా చెప్పిన మాట? అంతవరకు నువ్వు ఎక్కడున్నావు? టాప్లో ఉన్నావు. వారిద్దరు నీ దగ్గరికే వచ్చారు, కానీ ఉద్యోగం వచ్చేసరికి మాత్రం వారికి ఉద్యోగాలు వచ్చాయి, నీకు ఉద్యోగం రాలా. ఎలా ఉంటుంది? చాలా కష్టం కదండి, చాలా కష్టం. ఏంటిది? నేను కదా వారికి సహాయం చేసింది, నేను కదా వారిని నడిపించింది, నేనే కదా చెప్పింది, నాకు ఉద్యోగం రాకుండా వారికి రావటం ఏంటి? పిల్లల సగటు మనిషి ఏం చేస్తాడంటే బాధపడతాడు, ఇక ఏదో అసహనం వ్యక్తపరుస్తాడు. మరీ బాధపడే వ్యక్తి అయితే ఇంకా మాట్లాడటం ఆపేసి ఇంకా ఏదో వారి దారి వారిది, నా దారి నాది అన్నట్టుగా ఉంటారు. సబబేనా? జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతాయి, జీవితంలో చాలా జరుగుతాయి. ఉదాహరణకు నేను ఇంకో ఉదాహరణ, రెండో ఉదాహరణ నేను చెప్తూ ఉన్నాను. పెద్ద చర్చ్ ప్రియులరా, పెద్ద చర్చ్, రిచ్ పీపుల్, ధనవంతులు. ఆ పెద్ద చర్చిలో ధనవంతుల మధ్యలో ఒక సహాయకుడు ఉన్నాడు. పేదవాడు, చిన్న జీతం, 4 పిల్లలు, భార్య బిడ్డల్ని వచ్చిన జీతంతో పోషించుకోవడం కష్టం. ఇతరుల దయ మీద ఆధారపడి వారు వీరు ఇచ్చే డబ్బులతో ఏదో కుటుంబం నడిపిస్తూ ఉన్నాడు. కష్టపడ్డారు, పిల్లలు కూడా వారి తండ్రిని చూసి కష్టపడ్డారు. 2 డాక్టర్లు అయ్యారు, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. రిచ్ పీపుల్ చర్చిలో ఉన్నారు, వారి పిల్లలు మాత్రం కొంతమంది అయింటారు, కొంతమంది కాల. ఈ వ్యక్తిని చూసినప్పుడు అనుకుంటూ ఉన్నారు, ఈజీ వర్ది, వాళ్ళ పిల్లలు ఇంత చదువుకోవడం అవసరమా? ఇంత చదువుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ప్రియులారా, కొన్నిసార్లు సమాజంలో మనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, కొంతమంది దేవుని యొక్క అనుగ్రహానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు అనర్హులు, వారికి రాకూడదు, వారికి వస్తే మనకి ఇష్టం ఉండదు. Jonah was upset about the citizens of Nineveh because God was so considerable about considering those people. ఈరోజు నీ విషయంలో ఏంటి ఆలోచన చేద్దాం ప్రియులు. నేను ప్రాక్టికల్గా చెప్తానండి, నేను ప్రాక్టికల్గా ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో పని చేసేవారు, వారి పిల్లలు పై చదువులు చదువుకుంటున్నారు, మన పిల్లలు సరిగా చదువుకోవట్లా, ఎలా ఉంటుంది మన మనసు? నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? సాధారణంగా ఏం చేస్తామంటే ఆ పని మనిషిని మానేపిస్తాం. ఎందుకంటే మన మనసులో తట్టుకోలేకపోతున్నాం, చూసినప్పుడు అంతా భగ మండుతుంది. వాయ్? అదే నేను చెప్పేది ప్రియులారా, ఈరోజు మనం యోనా విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి అందరూ అర్హులే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆ తారతమ్యాలు దేవునిలో లేవు, అలా చూపించే వ్యక్తి దేవుడు కాదు. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు, ఏమని? దేవుడు పక్షపాతి కాదు. హీ విల్ నాట్ షో ఫేవరెటిజం. హీ విల్ బ్లెస్ ఎవ్రీవన్. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే మనలో వచ్చింది. మనం ఆ తారతమ్యాలు పెట్టుకున్నాం, ఆ హెచ్చు తగ్గులు పెట్టుకున్నాం, మనం ఒకరు గొప్ప ఒకరు చిన్న అని చేసుకున్నాం. అందుకనే మనము ఒకరు అర్హులు ఒకరు అనర్హులు అని అనుకుంటున్నాం, కాబట్టి ఈ ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వారూప్యం ముందు చేయబడిన వారే అని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇక చివరిది, 5వది నేను చెప్పి ముగించేస్తానండి. జోనా వాజ్ నాట్ ఓన్లీ అప్సెట్ అబౌట్ పీపుల్, బట్ జోనా వాజ్ అప్సెట్ అబౌట్ గాడ్. హీ వాజ్ అప్సెట్ అబౌట్ గాడ్. మీరు చూసారా ప్రియులారా, ఇందాక వాక్యంలో యాక్చువల్గా యోనా మాట్లాడేది దేవుడిలో తప్పు పడుతున్నట్టుగా ఉంది. దేవా,
నువ్వు ఇంత ప్రేమ కలిగిన వాడివి, ఇంత జాలి కలిగిన వాడివి, ఇంత కృప చూపించేవాడివి, కాబట్టి నువ్వు చేసేస్తావు ప్రభువా. అంటే ఇండైరెక్ట్గా ప్రియులారా, దయచేసి నా మాట వినండి, డైరెక్ట్గా చెప్పట్లా, ఇండైరెక్ట్గా ఏం చెప్తూ ఉన్నాడంటే, లార్డ్ నీకు ఇష్టమే నువ్వు చేసేస్తావు కదా, నీ డెసిషన్స్ నాకు ఇష్టం లేదు. నినవే వాళ్ళు అంతగా ఆలోచించాల్సిన అవసరమా అన్నట్టుగా he was upset about God. అనేక సార్లు మన జీవితంలో కూడా ప్రియులారా we get upset about God. నేను రాసుకున్న పాయింట్ నేను చదువుతాను. Like Jonah, we become upset about God because we feel he is little unjustified in his decision making. We feel he has done a mistake by blessing someone who is less qualified than myself. Thereby we think we are more qualified for him to bless. పరోక్షంగా మనం ఏమంటున్నామంటే, దేవా నాకంటే చిన్నవారిని, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని దీవించడంలో నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నావు. నీ దీవెనకు ఎక్కువగా అర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే నేనే. We get upset about God. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయాల్లో మనం కరెక్షన్ చేసుకోవటం చాలా అవసరం. అందుకనే నేను ఈ మాటతోనే ముగిస్తాను. దేవుడు పక్షపాతి కాదు. నీ ఇద్దరు స్నేహితులకు ఉద్యోగం వచ్చి నీకు రాలేదు అని అంటే దేవుడు నీకు అన్యాయం చేయలేదు, చేశాడని అనుకోవద్దు. నీ సమయం వచ్చినప్పుడు ఇంకా శ్రేష్టమైన ఉద్యోగం నీకు ఇస్తాడేమో, నువ్వు వెయిట్ చేయి. వేరే వారి పిల్లలు కావచ్చు, వేరే వారి కుటుంబం కావచ్చు, నీకంటే ఈరోజు బాగున్నారు అని అంటే జీవితం అంతా అట్లా ఉంటుందని ఏం కాదు. బహుశా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడేమో, సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి ఎత్తుతాడేమో. కానీ నువ్వు అసూయ, ద్వేషము, అసహనం పెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు పైకి రాలే, ఇంకా అక్కడే ఉండిపోతామే తప్ప మన పైకి రాలే. ఎందుకంటే అవి నిన్ను తినేస్తాయి. అవి ఇవన్నీ కూడా నీ జీవితంలో నీవు కృంగిపోవటానికి కారణాలు. యూ విల్ ఫీల్ సో డిప్రెస్డ్ ఇన్ లైఫ్. ఇతరులు అందుకని అంటాడు కదా, భక్తిహీనులు దీవించబడుట చూసినప్పుడు వారిని చూసి నువ్వు మత్సరపడవద్దు. వారు ఈరోజు బాగుంటారు, రేపు గడ్డి పువ్వులు ఎండిపోతారు, వారి స్థానము వారిని ఎరుగదు. డోంట్ ఫీల్ బ్యాడ్. ఇద్దరు దీవించబడుతున్నారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ టైం నీకు వస్తుంది. నీ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పైకి ఎత్తుతాడు. నువ్వు ఎక్కడ ఉండాలో దేవునికి తెలుసు, నేను ఎంతగా దీవించాలో దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో, తృప్తిగా ఉంటావో దేవునికి తెలుసు. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. లెట్ us absolutely surrender to God. సరెండరింగ్ దేవా, అబ్సల్యూట్ సరెండర్ నేను చేసుకుంటా, నీకు ఏది ఇష్టం అలా చేయి. సరెండరింగ్ అంటే అదే ప్రియులరా. సరెండరింగ్ అంటే దేవుడి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవటం. నీకు ఏది ఇష్టమైతే అది చేయి ప్రభు, నా జీవితంలో నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎలా ఉండాలని నేను ఎలా ఉండాలి నువ్వు కోరుకుంటావు, అది నాకు ఇష్టమే. నీ యొక్క వాక్యమే నా యొక్క శిరోధార్యం, నేను చేస్తాను ప్రభువా. సరెండరింగ్ అంటే అదే. నా సొంత ఫీలింగ్స్ కానీ, నా సొంత ఆలోచనలు, నా సొంత అభిప్రాయాలు, నా సొంత నిర్ణయాలు కాదు. దేవా నీ మాటలే నాకు ముఖ్యం అని మనం తీర్మానం చేసుకున్నాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 5 విషయాలు నేను చెప్తూ ఉన్నానండి ప్రియులరా. ఈరోజు మనం ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. 5 విషయాలు ఒకసారి గుర్తు చేస్తాను. ఒకటి, ఇంటెన్షనల్ డిజోబీడియన్స్. తెలిసి జ్ఞానపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపటం మనం చేయాల్సిన అవసరం లేదు ప్రియులరా. రెండవది, మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క పిలుపు విషయంలో మనము ఇతరులను శత్రువు మాదిరిగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరు శత్రువులు లేరు. వారి యొక్క బుద్ధి కఠినం కావచ్చేమో కానీ నీ శత్రువు కాదు. నువ్వు ప్రేమించాలి, నువ్వు క్షమించాలి, అర్థం చేసుకోవాలి. బీ ఎ లైఫ్ చేంజర్. వారు అలా ఉన్నారని నువ్వు అలా తయారవ్వవద్దు. నో, డోంట్ బి లైక్. సేవ్ యువర్ గుడ్నెస్, నీ మంచితనాన్ని కాపాడుకో. మూడవది, ఎమోషనల్గా వీక్గా ఉంటే ఈ సమాజం నిన్ను తొక్కేస్తుంది. నీ మీద నడుస్తారు, అందరు నడుస్తారు.
నువ్వు చిన్నదానికి బాధపడుతూ ఉంటే ఆడుకుంటారు. అందుకని ఎప్పుడు నేను చెప్పినది గుర్తుపెట్టుకోండి, దేవుడు 2 చెవులు ఇచ్చింది, ఒక దాంతో వినాలి, ఒక దాంతో పంపించేసేయాలి, అంతే. నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అది పట్టుకొని ఇంటికి వచ్చి డిస్కషన్ చేసి మెడిటేషన్ చేసి రాత్రిపూట కలలు కానీ మరుసటి రోజు డైరీలు రాసుకొని, అవసరమా ఇవన్నీ? ఎందుకంత అవసరం? విన్నావు, వదిలేసి అయిపోయింది. నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటావా? ఇంత బాధపడుతూ ఉంటావా? అవతల వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా ఉంటారు. నువ్వెందుకు అంత బాధపడాలి అన్నారు, అయిపోయింది, వదిలేసే. అందుకని థిక్ స్కిన్డ్ కావాలి మనం. ఎలా కావాలండి? థిక్ స్కిన్డ్ కావాలి. ఎవరైనా ఒక మాట అయిపోయింది, ఓకే జానేదేరా భయ్, పోనీ, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. 3వది. 4వది, ప్రియులారా, డోంట్ గెట్ అప్సెట్ అబౌట్ పీపుల్. ప్రజల గురించి నువ్వు అప్సెట్ అవ్వద్దు. దేవుడు ఒకవేళ వారిని దీవించాలని ఉద్దేశిస్తే దీవిస్తాడు, అంతే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ టైం వస్తుంది కదా, నీ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. 5వది, డోంట్ గెట్ అప్సెట్ అబౌట్ గాడ్. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు డూ ఇంజస్టిస్. అసంభవం ప్రియుడరా, అసంభవం. మనకు అలా అనిపించవచ్చు, కానీ దేవుడు అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. నీకు తగినట్టుగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, బలపరుస్తాడు. నీకేం అవసరమో నీకు చేస్తాడు. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమను కలిగి ఉందాం, ప్రేమను పంచుదాం, ప్రేమతో ఈ లోకాన్ని జయించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తగ్గించుకొని వాక్యానికి విధేయులుగా ఉండే కృపను దయచేయండి. నా సొంత మాటలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు తండ్రి, నీ వాక్యమే మా అందరికీ ఆధారం. నీ వాక్యమే తండ్రి మాకు ఆధారం తండ్రి. మీ వాక్యానికే విధేయత చూపాలి. సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.